హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈ కర్రీ కనుక మన దగ్గర ఉంది అంటే, లేదంటే మనం ఈ కర్రీ చేసుకున్నామంటే ఎటువంటి కాంబినేషన్స్లోకైనా అంటే చపాతీల్లోకి, రైస్లోకి, పులావ్లోకి, పుల్కాల్లోకి, రోటీస్లోకి, రొట్టెల్లోకి ఏ రకమైనటువంటి కాంబినేషన్లోకైనా చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. చాలా మనకి చాలా ఫేవరెట్ ఐటమ్స్లో కూడా నిలిచిపోతుంది అనమాట. ఎస్పెషల్లీ వెజ్ బిర్యానీలోకి అయితే చాలా యమ్మీగా ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు. చాలా యమ్మీగా ఉండేటువంటి ఈ ఆలూ కూర్మాని ఎలా చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను ఇక్కడ 1/2 కిలో ఆలు తీసుకున్నాను. దాంతోపాటుగా మీడియం సైజు ఉన్నటువంటి 3 ఉల్లిపాయలు మరియు 3 టమోటాలు, కరివేపాకు, కొత్తిమీర మరియు చెక్క, లవంగం తీసుకున్నాను అనమాట. ఇంతే ఇంగ్రీడియంట్స్. తర్వాత ఒక బాండ్లీ తీసేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆవాలు మరియు జీలకర్ర, చెక్క, లవంగం మరియు దాంతోపాటుగా ఈ కరివేపాకును కొద్దిగా వేసేసుకొని చిటపట్లాడిన తర్వాత ముక్కలుగా కోసి పెట్టుకున్నటువంటి ఈ ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లోకి వేసేసుకునేసి బాగా వేయించుకోవాలి. ఇదంతా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసేసేయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేటివి ఎంత బాగా వేగితే అంత యమ్మీగా ఉంటుంది. దీంతో పాటుగా ఇప్పుడు 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకున్న తర్వాత తగినంత పసుపు మరియు ఉప్పు వేసేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లోకి మనము టమాటో ముక్కల్ని కూడా జాయిన్ చేసేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలన్నమాట. మీరు దీంట్లోకి మధ్యలోనే ఒక ప్లేట్ మూస్తూ మనకు బాగా ఉడికిపోయేంతలాగా, అంటే ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఉడికిపోయేంతలాగా మధ్యలో ఒక 2 టైమ్స్ వేస్తూ తీస్తూ ఉన్నారంటే తొందరగా మగ్గిపోతాయి. చాలా యమ్మీగా ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్గా ఆయిల్లోనే మగ్గుతుంది కాబట్టి ఈ టమోటా మరియు ఉల్లిపాయ కాంబినేషన్ చాలా యమ్మీగా ఉంటుంది. తర్వాత ముక్కలుగా కోసుకున్నటువంటి ఈ ఆలు కూడా దీంట్లోకి వేసేసుకునేసి బాగా కలుపుకోండి. తరువాత ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడర్ని తీసుకున్నాను. ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ లేకపోయినా మీరు నార్మల్ కారం పొడిని కూడా వాడుకోవచ్చు. ఇది కొద్దిగా అడిషనల్ కలర్ని యాడ్ చేస్తుందని చెప్పి నేను ఇక్కడ వాడుకున్నాను అనమాట. సో ఈ కారపొడి వేసేసిన తర్వాత ఇక్కడ మనం ఒక టీ గ్లాస్ వాటర్ నేను ఇక్కడ వేసుకున్నాను. మీకు కావలసినటువంటి గ్రేవీకి ఎంత కావాలో, లేదంటే మీకు ఎంత సూప్ కావాలో అంతగా మీరు వాటర్ వేసేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర వేసుకున్న తర్వాత దాంతోపాటుగా ఒక 1/2 కప్పు ఈ పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని కూడా, మిక్సీ పట్టినటువంటి పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని కూడా దాంట్లోకి వేసేసుకోండి. ఈ రెసిపీలో చాలా హార్డ్ కోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అంటే ఈ పచ్చి కొబ్బరి మిశ్రమం అనమాట. ఈ కొబ్బరి మిశ్రమం దీంట్లోకి యాడ్ అయిందంటే మనకు ఈ మసాలా, ఎస్పెషల్లీ ఆలూ మసాలా కూర్మా అనే కాంబినేషన్ బెస్ట్గా తయారవుతుంది. మీరు మధ్యలో కావాలనుకుంటే గ్రేవీకి సరిపడా నీళ్లు సరిపోవట్లేదు అనిపిస్తే మీరు మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కంప్లీట్గా మీరు దీన్ని కుక్ అయ్యేంతలా పెట్టుకోండి. మధ్యలో 1-2 సార్లు ప్లేట్ మూస్తూ తీసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి. మీకు ఆయిల్ పైకి తేలుతూ వచ్చేసింది అంటే మీ కర్రీ అనేది, ఏదైతే ఈ కూర్మా అనేది మనకి రెడీ అయిపోయిందని మనకు అర్థం అనమాట. ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా మనము ఈ కర్రీని మీరు మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఎండ్ ప్రాసెస్ వరకు చేసుకోండి. అడుగంటిపోకుండా ఉంటుంది. ప్రిఫరబుల్లీ నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకున్నారంటే మీకు ఎటువంటి అడుగంటిపోయి మాడిపోయిన వాసన లేకోకుండా మీకు చాలా యమ్మీగా తయారవుతుంది అనమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ప్యూర్ వెజిటేరియన్స్కి ఇది ఒక రెసిపీ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి వెజ్ బిర్యానీల్లోకి ఎలాంటి కాంబినేషన్స్ తిన్నా కూడా నాన్ వెజ్ బిర్యానీస్ తిన్నోళ్ళన్నంత కిక్ ఉండదన్నమాట. సో ఈ ఆలూ కుర్మా అనేది వెజిటేరియన్స్కి ఒక బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. వెజిటేరియన్స్ పక్కాగా తప్పకుండా నేర్చుకోవాల్సిన రెసిపీ అనమాట ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.